తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో పవన్ కళ్యాణ్ గారు. ఆయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగటం వల్ల 3 నెలలు ఆయన సినిమాల షూటింగ్లకు బ్రేక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఆయన పార్టీ ఘన విజయం సాధించడంతో ఆయన డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలను చేపట్టడంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరొక 3 నెలలు సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చాడు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక త్వరలోనే ఓజీ మూవీలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ కనుక చూసినట్టయితే అది అవుట్ అండ్ అవుట్ హై వోల్టేజ్ టీజర్ గా కనిపిస్తుంది. అందులో పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత మరొకసారి తన యాటిట్యూడ్ మొత్తాన్ని బయటపెట్టి ఒక కొత్త ఫ్లేవర్ తో ఈ సినిమాని చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ చిత్రం నుండి దసరాకి సూపర్ అప్డేట్ రాబోతుందని సమాచారం. ఓజీ నుంచి మొదటి పాటను దసరా పండుగ సందర్భంగా విడుదల చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికీ ఈ పాటకు సంబంధించిన అన్ని పనులను తమను పూర్తి చేసినట్టుగా సమాచారం. ఈ పాటను తమిళ స్టార్ హీరో శింబు పాడినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఓజీ మూవీ ఫస్ట్ పాట మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ పాటతో సినిమా మీద అంచనాలను తారాస్థాయికి పెంచాలని మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో సుజిత్ చాలా జాగ్రత్తలు తీసుకుని మరి సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన ప్రభాస్ తో చేసిన సాహో సినిమా పెద్దగా ప్రేక్షకులను వెప్పించలేదు. కాబట్టి ఇప్పుడు చేయబోతున్న సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడు. ఆయన గత కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి మళ్లీ ముంబై సామ్రాజ్యాన్ని ఏలడానికి వస్తాడు. ఆ వ్యక్తి ముంబైలో ఉంటే మరొకసారి ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తాడు అనే సినిమా అవుట్ లైన్ గా తెలుస్తుంది. అలాగే మాఫియా డాన్ గా పవన్ కళ్యాణ్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తూ ఉండగా ఇమ్రాన్ హాష్మి విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల కానుంది. అందుకే ఈ చిత్రానికి నిర్మాత డివివి దానయ్య 200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్టుగా సమాచారం. పవన్ కళ్యాణ్ కెరీర్ లోని ఒక స్టైలిష్ యాక్షన్ చిత్రంగా ఓజీ రాబోతుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లుక్స్ కి యాక్షన్ సీన్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది లోపు కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఓజీ మూవీ నుండి వచ్చే మొదటి పాట ఎలాంటి రికార్డ్స్ ను బద్దలు కొడుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.